నమస్కారం ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీపై ఇప్పుడు పెద్ద రాజకీయ వార్ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలేమిటి? బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఒక్క నిమిషంలో పూర్తి డీటెయిల్స్. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కి 4వ నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని ప్రతిపాదించారు. సుమారు 30,000 ఎకరాల్లో నెట్ జీరో, ఎకో ఫ్రెండ్లీ, స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలని ఆయన ఆలోచన. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ లాంటి గ్లోబల్ లీడర్లను కూడా ఆకట్టుకునేలా అభివృద్ధి చేయాలని సీఎం టార్గెట్. ఏఐ హబ్, స్కిల్ యూనివర్సిటీ, ఇండస్ట్రియల్ పార్కులు, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ప్రపంచ స్థాయి నగరం చేస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు ఇది రియల్ ఎస్టేట్ జిమ్మిక్ అంటున్నారు. ఫార్మా సిటీకి మాత్రమే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఉంది. ఫ్యూచర్ సిటీ పేరుతో దాన్ని మార్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని 100% రద్దు చేసి ఫార్మా సిటీని కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. అది అమెరికా గడ్డ నుంచి. అమెరికా టెక్ దిగ్గజాలను హైదరాబాద్ రప్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటుంటే అసలు ఆ ప్రాజెక్ట్నే లేకుండా చేస్తామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు సవాల్ చేస్తున్నారు. ఈ రాజకీయ వైరుధ్యాల మధ్య ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు గట్టెక్కుతుందా? హైదరాబాద్ని గ్లోబల్ హబ్గా మార్చుతుందా? లేదా రాజకీయాలకు బలైపోతుందా? ఆ సిటీ వస్తుందా రాదా అనే ప్రశ్నకు ఫ్యూచర్ మాత్రమే సమాధానం చెప్పగలదు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.